సో నమస్తే. ఏదైతే నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు అదే పోలీసులు ఈరోజు ఉదయం పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు జక్కుల లక్ష్మణ్ గారు. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, అసలు ఏంటి, ఎందుకు అరెస్ట్ చేశారు పోలీసులు, దేనికోసం ఈ అరెస్ట్ జరిగింది ఈరోజు? అంటే ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది, జ్యుడిషియరీలో కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఒక విక్టిమ్గా ఉన్న వ్యక్తి తన ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పి హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా ఉన్నారు కౌశిక్ రెడ్డి గారు నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యాజ్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా తను ఏం చేయాలి, తను ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ చేయాలి. అసలు ఫోన్ ట్యాప్ అవుతుందా లేదా, లేదంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ రాంగా అసలు నిజంగా ట్యాప్ అవుతుందా లేదా, లేదంటే నిజంగా కాకపోతే దాన్ని ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద క్లోజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద రైట్ టు ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అలా ఏం జరగకుండా ఒపీనియన్కు పంపించి ఈయననే కంప్లైంట్ చేయడానికి వచ్చిన వ్యక్తి మీద పోలీసు వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారు అనే సెక్షన్స్, అదే 57, 133, 127, 126, 190, 191 అనే సెక్షన్స్ కూడా అట్రాక్టివ్ అనే సెక్షన్స్ కూడా తనకి పెట్టి ఎఫ్ఐఆర్ 120-22-1127 ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ అనే రాంగ్ అనే అరెస్ట్ కూడా ఇంటిమేషన్ లేకుండా, వాళ్ళ మిస్సెస్కి ఇంటిమేషన్ లేదు, అడ్వకేట్స్గా మాకు ఇంటిమేషన్ లేదు. ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే కన్సెంట్ అక్యూజ్డ్గా, అంటే ఎవరినైతే అరెస్ట్ చేశారో తనకు కాపీ ఇవ్వాలి. తనకు కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు ఇప్పటివరకు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నామో, ఎందుకు అరెస్ట్ చేసినో చెప్పట్లేదు. వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, వయలేషన్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్, డ్యామేజ్ యాక్ట్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి దీని మీద మేము ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు ఇదే క్రమంలో అతని ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి హరీష్ రావుని కావచ్చు, జగదీష్ రెడ్డి గారిని కావచ్చు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. అసలు ఎట్లా చూడొచ్చు అంటే ఇక్కడ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ అనేది ఇక్కడ దిస్ ఈజ్ ఇల్లీగల్. అంటే వాళ్ళు జగదీష్ రెడ్డి గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎక్కడ కూడా ప్రజలకు కావచ్చు, కన్సెంట్ పోలీసులకు విధులకు భంగం కలిగించలేదు. జస్ట్ వాళ్ళు ఒక వేలో కౌశిక్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నారనే సమాచారం తీసుకొని మందస్తుగానే వాళ్ళు గౌచిబౌలిలో ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. దస్ ఇస్ ద అరెస్ట్ కూడా. అలాంటి ప్రివెంటివ్ అరెస్టులు కూడా 144 సెక్షన్ లేనప్పుడు అలా అరెస్ట్ చేయడం కూడా దస్ ఇస్ ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్. అది అంటే అన్న ఇప్పుడు ఏం జరగబోతుంది? బెయిల్ వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు వాళ్ళు ఇక్కడ ఎందుకోసం అరెస్ట్ చేస్తారో, గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఏముంది, రీజన్స్ ఆఫ్ అరెస్ట్ ఏముంది, మనకు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాకు తెలుస్తుంది. దాన్ని మేము కోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ.